వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 216వ భాగం 13/6/26 యుద్ధకాండలో అరవై 67వ సర్గ. కుంభకర్ణుడి యుద్ధానికి రాముడి చేతులు చనిపోవటం అనేది ఈ సర్గలో మనకు చెప్తారు. చాలా పెద్ద సర్గ ఇది కూడా. మాంస శోణిత సంకలేదాం కుర్వన్ భూమిం స రాక్షస చచార నైన్యేషు కాలాగ్నిరివమూర్ఛిత. కుంభకర్ణుడు నేలను మాంసం చేత రక్తం చేత తడుపు విజృంభించిన ప్రళయ కాల అగ్నిలాగా వానర సైన్యాల్లో సంచరించాడు. వజ్రహస్తో యథాశక్ర పాతహస్తైవ అంతక శూలహస్తో బభౌ యుద్ధో కుంభకర్ణో మహా. యుద్ధంలో శూలం హస్తంలో ధరించిన మహాబలశాలి అయిన కుంభకర్ణుడు వజ్రం చేతిలో ధరించిన ఇంద్రుడిలా, పాశం చేతిలో ధరించిన యముడిలాగా విజృంభించాడు. యథా శుష్కాణ్యరణ్యాని గ్రీష్మే దహది పావక తథా వనర సైన్యాని కుంభకర్ణో దదాహ. వేసవి కాలంలో అడవుల అగ్ని ఎలా దహిస్తుందో అలా వానర సైన్యాన్ని దహిస్తుంది. తతస్తే వజ్యమానాస్తు హతయూధా వినాయక వానరా భయ సంవిఘ్న వినేదుర్వికల్పితై స్వరై. గుంపులన్నీ చంపబడగా నాయకులు లేనటువంటి వానరుడు కుంభకర్ణుడి చేత చంపబడుతూ భయాక్రాంతులై వికృత స్వరాలతో అరిచారు. అనేకశో వధ్యమాన కుంభకర్ణేన వానరా రాఘవం శరణం జగ్ముర్ మధితా భిన్నలు భిన్నచేతస. కుంభకర్ణుడు అనేక విధాలకు చంపుతుంటే వ్యధ చెందిన వానరు దిక్కెవరూ లేక రామా నువ్వే దిక్కు అని శరణు చేసి ప్రభగ్రాన్ వానరాన్ దృష్ట్వా వజ్రహస్తాన్ వజ్రహస్తాత్మజాత్మజ అభ్యధావత వేగేన కుంభకర్ణం మహాయుద్ధంలో వానరు భగ్నుడైపోవటం చూసి అంగదు వెంటనే కుంభకర్ణుడి మీదికి లంఘించారు. శైలసురంగం మహద్గుర్యా వినదంచ ముహుర్ముహు త్రాసయన్ రాక్షసాన్ సర్వాన్ కుంభకర్ణపదానుగ చిక్షేప శైలశిఖరం కుంభకర్ణస్య మూర్ధని. అంగదుడు పెద్ద పర్వతాన్ని తీసుకొని మాటి మాటికి గర్జిస్తూ కుంభకర్ణుడి వెనక వచ్చిన రాక్షసులనంద భయపెడు పర్వత శిఖరాన్ని కుంభకర్ణుడి శిరస్సు మీద వేశారు. తేనాభిగతో మూర్ధి శైలేంద్రారిపుస్తదా కుంభకర్ణ ప్రజ్వాల క్రోధేన మహతా తదా తోభ్యదావత వేగేన వాలిపుత్రం అమర్షణ. అప్పుడు పర్వతం చేత శిరస్సు మీద కొట్టబడిన ఇంద్రశత్రువైన కుంభకర్ణ గొప్ప కోపంతో మండిపడి వేగంగా క్రోధావిష్టుడై అంగదుడి వైపు వెళ్ళాడు. కుంభకర్ణో మహానాథస్త్రాసయన్ సర్వమానరం శూలం సవజ్య ససజ్య
రోషాత్ అంగదేతు మహాబల గొప్ప బలంగల కుంభకర్ణుడు బిగ్గరగా అరుస్తూ వానరులందరినీ భయపెట్టి కోపంతో శూలాన్ని అంగదుడి మీదికి విసిరారు. తాప మాపతంతం బుద్ధ్వాతు యుద్ధ మార్గ విశారద లాఘవోన్మోచయామాస బలవాన్ వానరర్షభ. యుద్ధ మార్గంలో నేర్పరి అయిన బలశాలి అయిన అంగదుడు మీద పడుతున్న శూలాన్ని చూసి నేర్పుగా అది మీద పడకుండా తప్పించు. ఉత్పచ్చ చైనం తపస తతస తరస తలేనో ధన్యవాతాడయన్ తేనాభిహత కోపాత్ ప్రముమోహావ అచమోహాచలోపమ. అంగదుడు పైకెగిరి అరచేతులు అతని వక్షస్థలం మీద బలంగా కొట్టి అంగదుడు కోపంతో ఇలా కొట్టగా పర్వతం వంటి కుంభకర్ణుడు మోహపడ్డాడు, అంటే కొంచెం మూర్ఛను. స లబ్ధ సంయజ్ఞో అతిబలుభూ ముష్టిం సంగృహ్య రాక్షస అసహాసేన విక్షేప విసంజ్ఞ స పపాత. గొప్ప బలంగల కుంభకర్ణుడు స్పృహ చెంది పిడికిలి బిగించి అనాయాసంగా అంగదుడి మీద వేసి అతడు స్పృహ కోల్పోయి పడ్డాడు. అంగదు తస్మిన్ ప్లవకశార్దూలే విసంజ్ఞే పతితే భువి తచ్చూలం సముపాదాయ సుగ్రీవం అభిదుద్రువే. వానర శ్రేష్ఠుడైన అంగదుడు స్పృహ తప్పి నేల మీద పడిపోతే కుంభకర్ణుడు ఆ శూలాన్ని గ్రహించి సుగ్రీవుడు ఉన్న వైపుకు పరిగెత్తాడు. తమాసతస్థం సమే సంప్రేక్ష కుంభకర్ణం మహాబలం సుత్పపాత తదా వీర సుగ్రీవో వానరాధిప. అప్పుడు మహాబలవంతుడైన కుంభకర్ణుడు తన మీదికి పడుతున్న వీరుడు వానరరాజు అయిన సుగ్రీవుడు పైకెగిరాడు. స పర్వతాగ్రముక్షిప్ముత్క్షిప్య సమావిధ్య మహాబల అభిదుద్రావేగేన కుంభకర్ణం మహాబలం. గొప్ప బలంగల సుగ్రీవుడు పర్వత శిఖరాన్ని పైకి ఎత్తి గట్టిగా పట్టుకొని గొప్ప బలంగల కుంభకర్ణుడి వైపు శీఘ్రంగా వెళ్ళాడు. తమాపదంతం సంప్రేక్ష కుంభకర్ణ ప్లవంగమం హస్తా వివృత సంగ సర్వాంగు వానరేంద్రస్య సమ్ముఖ. కుంభకర్ణుడు వచ్చి మీద పడుతున్న సుగ్రీవుణ్ణి చూసి సమస్త అవయవాలు స్పష్టంగా కనబడుస్తూ, అంటే రొమ్ము విరిచి అతని ఎదుట నిలబ కవిశోణిత దిగ్ధాంగం భక్షయంతం ప్లవంగమా. కుంభకర్ణం స్థితం దృష్ట్వా సుగ్రీవో వాక్యమబ్రవీత్. కుంభకర్ణుడు వానరులను భక్షించడం చేత వాళ్ళ రక్తం చేత అతని శరీరమంతా తడిసిపోయి తన ఎదుట నిలిచిన అలాంటి కుంభకర్ణుడిని చూసి సుగ్రీవుడు కోపంతో ఇలా పాతితాస్త్వయా వీరాః కృతం కర్మ సుదుష్కరం భక్షితాని చ సైన్యాన్ని ప్రాప్తంతే పరమం యతః. ఒరేయ్, నువ్వు వీరులను పడగొట్టావు, చేయశక్యం కాని పని చేశావు, సైన్యాన్ని కూడా తినేశావు, భక్షించేశావు, గొప్ప కీర్తిని పొందావు. స్వజ తద్వానరానీకం ప్రాకృతైకిం కరిష్యత్ సహస్వైకం నిపాతం మే పర్వతస్యాస్య రాక్షస. ఒరేయ్ కుంభకర్ణ, రాక్షస వంటి శరీరం కలిగినటు పర్వతం వంటి శరీరం కలిగిన వానర సైన్యాన్ని వదిలిపెట్టరా? సామాన్యులతో ఏం చేస్తావు యుద్ధం? నేను పడేసే ఈ పర్వతం ఒక్కదాన్ని నీ దబ్బరికి సర్దుకోతుందాం. తద్వాక్యం హరిరాజ సత్వధైర్య సమన్విత శ్రుత్వా రక్షసార్దూల కుంభకర్ణో బ్రవీద్వచః. సుగ్రీవుడు అన్న ఆ బలధైర్యాలతో అన్నటువంటి మాటలు విని రాక్షస శ్రేష్ఠుడు కుంభకర్ణుడు బదులు చెప్పారు. ప్రజాపతేస్తు సౌత్రస్వం తథైర్క్షర క్షరజః సుతః ధృతి పౌరుష సంపన్నః కస్మాత్ గజ్యపి వానర గజ్యసి. వానర ఒరే కోతి,
నువ్వు బ్రహ్మదేవుడి పౌత్రుడవి సుగ్రీవ, వృక్షరజస్సు పుత్రుడవి, ధైర్య పౌరుష సంపన్నుడవిను. ఎందుకురా ఊరికే గర్జిస్తావబ్బాయ? స కుంభకర్ణస్య వచో నిశమ్య వ్యావిధ్య శైలం సహసా ముమోచ తేనాజఘానో రసి కుంభకర్ణం శైలేన వజ్రాశని సన్నిభేన. సుగ్రీవుడు కుంభకర్ణుడి మాటలు విని పర్వతాన్ని గట్టిగా వెంటనే వదిలే వజ్రాయుధంతో పిడుగుతో సమానమైన పర్వతంతో కుంభకర్ణుడి వక్షస్థలం మీద విసిరా. తచ్చైల శృంగం సహసా విభిన్నం భుజంతరే తస్య తదా విశాల్ తతో నిషేధు సహసా ప్లవంగ రక్షోగణశ్చాపి ముదా వినేదు. విశాలమైన రాక్షసుడి వక్షస్థలం మీద పడిన వెంట ఆ పర్వత శిఖరం ముక్కలైపోయింది, పుడి పూర్ణమన్నారు. అప్పుడు వానరుడు దిగులు చెందారు, రాక్షసులు సంతోషంతో కేకలు. సశైల శృంగాభిహతోప ననాద రోషాచ వివృత్య వక్త్రం వ్యావిధ్య శూలం చ తడీత్ ప్రకాశం చిక్షేపహర్యక్ష పటేర్వధాయ. పర్వత శిఖరం చేత కొట్టబడి కుంభకర్ణుడు కోపంతో ముఖం తెరిచి గర్జించారు. మెరుపు వంటి శూలాన్ని గట్టిగా సుగ్రీవుడి చంపడానికి విసిరారు. తత్కుంభకర్ణస్య భుజ ప్రణున్నం శూలం శితం కాంచన దామదుష్టం క్షిప్రం సముత్పత్య నిగృహ్య దోర్ఘ్యం జభంజ వేగేన సుతో అనిలస్య. కుంభకర్ణుడు భుజాలతో విసిరి బంగారు మాల అలంకరింపబడి వాడి అయిన ఆ శూలాన్ని హనుమంతుడు వెంటనే పైకి చేతులతో పట్టి వెంటనే దాన్ని విరిచి పారేశాడు. మరో అనిల సుతో అనిలస్య, అనిలకుడు అంటే వాయుకుమారుడైన హనుమంతు. కృతం భార సహస్రస్య శూలం కాలాయసం మహత్ బభంజ జానుమారోప్య తదా హృష్ట ప్లవంగమః. అప్పుడు ఉత్సాహవంతుడైన హనుమ 1000 పుట్ల ఇనుముతో తయారు చెయ్యబడి, పుట్టి అంటే 20 మడుగులు 12 మడుగులు మా చిన్నప్పుడు, ఆ పెద్ద శూలాన్ని మోకాలకు ఆంచి విసిరారు, విరిచేశారు. శూలం భగ్నం హనుమతా దృష్ట్వా వనరవాహిని హృష్టాననాద బహుశ సర్వతశ్చాపి దుద్రువే అన. వానరసేన హనుమంతుడు శూలాన్ని వెరబడ్డం చూసి సంతోషిస్తూ అనేకసార్లు అరచి అన్ని వైపుల నుండి శీఘ్రంగా అక్కడికి ప్రాచ్యపాఠం ప్రకారం ఆ శూలాన్ని సుగ్రీవుడే విసిరాడు, హనుమంతుడు కాదు. అదే యుద్ధం. ఇద్దరు మహావీరుడు అందులో తమ ప్రభువు యుద్ధం చేస్తున్నప్పుడు తాను కలగజేసుకోవడం అయుక్తమని ఎవరైనా భావిస్తారంటే హనుమంతుడు సీన్లో లేడని అర్థం. బభూనాథ పరిత్రస్థో రాక్షసో విముఖో భవత్ సింహనాదంచ దే చక్రు ప్రహృష్టావనగోచ మారుతిం పూజయాంచక్రు దృష్ట్వా శూలం తథాగత. అప్పుడు కుంభకర్ణుడు భయపడ్డాడు. ఇప్పటి యుద్ధ విముఖుడయ్యాడు, యుద్ధం అనుకోవద్దాను. వానరుడు సంతోషిస్తూ సింహనాదాలు చేసి శూలం ఆ విధంగా ఆగిపోవడం చూసి హనుమంతుడిని అందరూ పోయి బభూనాథ. ఇలాంటి శ్లోకార్థం చాలా ప్రతుల్లో లేదు. ఈ 1.5 శ్లోకాలు ప్రాచ్యపతిలో పూర్వం దాడు లేదని ఎవడో కల్పించాడన్న. సతత్తథా భగ్నమవేక్ష శూలం సుకోపరక్షోధిపతి భతిర్మహాత్మా ఉత్పాద్యలంకామలయాత్మలయాత్సృంగం జఘాన సుగ్రీవముపేక్షతేన. మహాత్ముడైన కుంభకర్ణుడు శూలం ఆ విధంగా వెసరటం చూసి లంక దగ్గర ఉన్న మలయ పర్వతం నుండి శిఖరాన్ని పెగలి సుగ్రీవుడి సమీపించి దానితో
అతన్ని కొట్టారు. త్రికూట పర్వత శిఖరం మీద ఉన్న లంక ద్వారం వద్ద యుద్ధం చేస్తున్న కుంభకర్ణుడు దక్షిణ భారతంలో ఉన్న మలయ పర్వత శిఖరాన్ని పెకలించడం ఎలా అని అనుమానం కొందరు వ్యాఖ్యత అతని శరీరం అంత పెద్దదవటం చేత చేశాడు అని అర్థం చెప్పారు. లంకామలయ శబ్దానికి లక్షణ చేత త్రికూటమని అర్థం అని మరొక సమాధానం కూడా. రెండు అసంగతాలే పనికి రావుట. ప్రాచ్యపతిలో ఈ మాటే లేదు. ఒక పర్వత శిఖరాన్ని పీకినట్టు మాత్రమే చెప్పారు. నయశైల శృంగాభిహతో విసంజ్ఞ పపాత భూమౌ యుధి వానరేంద్ర తం వీక్ష భూమౌ పతితం నిసంజ్ఞం నేదు ప్రహృష్టాయుధియాతు ధాన. యుద్ధంలో పర్వత శిఖరం చేత కొట్టబడినవాడు సుగ్రీవుడు మూర్ఛితుడై